హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. సో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారిన వేళ ట్రంప్ సర్కార్పై ఇటీవల రాజీనామా చేసిన అధికారి ఒకరు చాలా సంచలనమైన ఆరోపణలు చేశారండి. ఏంటంటే ఇరాన్ అణుబాంబును తయారు చేస్తోందంటూ అమెరికా చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఏమాత్రం వాస్తవం లేదని, అదంతా కట్టుకథ అని అమెరికా కౌంటర్ టెర్రరిజం మాజీ చీఫ్ జో కెంట్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్పై అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ కెంట్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైట్ హౌస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అవునండి, నిజాలు చెప్తున్నాడు ఆయన. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసిందన్న నిఘా వర్గాల నివేదికలు తప్పు. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆ దేశం అణుబాంబుకు దరిదాపుల్లో కూడా లేదు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరి ఎందుకు ట్రంప్ అలా చేస్తున్నాడు? కేవలం ఇరాన్లో పాలన మార్పు లక్ష్యంగానే అమెరికా ప్రభుత్వం ఈ అబద్ధాలను ప్రచారం చేస్తోందని కెంట్ ఆరోపించారు. యుద్ధాన్ని సమర్థించుకోవడం కోసమే ఇరాన్ ముప్పును భూతద్దంలో చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ తప్పుడు సమాచారం వల్ల అమెరికా సైనికులు పశ్చిమాసియాలో అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కెంటును బలహీనమైన అధికారిగా అభివర్ణించిన ట్రంప్ ఈ తాజా ఆరోపణలపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. నిజాన్ని మాట్లాడితే కోపమే వస్తాయి మరి ఎవరికైనా. సో మరోవైపు తమది శాంతియుత అణు కార్యక్రమమేనని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. ఇప్పుడు కీలక అధికారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సో ఇరాన్ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ఈ వ్యవహారంపై విచారణ జరిపే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో చెప్పండి, బుద్ధి చెప్పండి. ట్రంప్ అనేవాడు అనవసరంగా అశాంతిని రేకెత్తిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా.